హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'అభిరామ్'. ఈ కథని రచించిన వారు అనురాధ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కౌసల్య పుట్టినప్పుడే తల్లిని కోల్పోయింది. అన్నీ తానే అయ్యి తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కౌసల్య పుట్టి పెరిగింది అంతా పల్లెటూరులోనే. ఉన్న ఊరిలోనే చదివించాడు. తండ్రి పెంపకంలో కౌసల్య మంచి లక్షణాలున్న అమ్మాయిగా పెరిగింది. కౌసల్యకి పెళ్లి చేయాల్సిన వయసు రావటంతో సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కానీ తనకు ఏ సంబంధం నచ్చక తిరుగుతుంటే తన చిన్ననాటి స్నేహితుడు రమ్మనటంతో హైదరాబాద్కి వెళ్ళాడు. అక్కడ స్నేహితుడిని చూసిన రామయ్య ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు. రా రామయ్య, ఎలా ఉన్నావంటూ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికాడు. కులాసాగానే ఉన్నానంటూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. సాయంత్రం కొడుకు దశరథ్ వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏంటి నాన్న, ఆఫీసు నుండి అర్జెంటుగా రమ్మన్నారు అని అడిగాడు దశరథ్. చూడు ఎవరు వచ్చారో అని రామయ్యని చూపించాడు. దశరథ్ వెంటనే నమస్కారం పెట్టి, ఎలా ఉన్నారు అంకుల్ అని అడిగాడు. బాగున్నాను బాబు, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు రామయ్య. నాన్న ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడు అంకుల్ అంటూ కాళ్లకు నమస్కారం పెట్టబోతే, వద్దు బాబు అంటూ రామయ్య ఆపాడు. దశరథని చూసిన రామయ్యకి కౌసల్యని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండు అని మనసులో అనుకున్న పైకి చెప్పకుండా, బాగా పొద్దుపోయింది, ఇక వెళ్ళొస్తాను అంటూ వారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళబోతుంటే దశరథ్ ఆపి కారులో తీసుకొని వెళ్ళి బస్సు ఎక్కించి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య వరండాలో కూర్చుని ఉండంగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సుబ్రహ్మణ్యం, దశరథ్ రావటంతో రామయ్య సంతోషంతో వెళ్ళి సుబ్రహ్మణ్యాన్ని కౌగిలించుకున్నాడు. ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరిని కూర్చోపెట్టి గాబరాగా లోపలికి వెళ్ళబోతుంటే ఈలోగా కౌసల్య బయట నుంచి వస్తూ, నాన్న తోట నుండి మీకోసం పండ్లు తెచ్చాను అని తీసుకొస్తుంటే దశరథ్ ఎదురు వెళ్ళి కౌసల్య చేతిలో ఉన్న సంచిని తీసుకొని పక్కన పెట్టాడు. కౌసల్య ఆశ్చర్యంతో చూస్తుంటే సుబ్రహ్మణ్యం నవ్వుతూ, నేను మీ నాన్న స్నేహితుడిని అమ్మా అని చెప్పాడు. కౌసల్య లోపలికి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చింది. తాగుతూ, మీ నాన్న నీ కోసం కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు. ఈ మధ్య నేను రిటైర్ అయ్యాను కదా అని పిలిస్తే మొన్న వచ్చాడు. నేను వీలు చూసుకొని ఇప్పుడు వచ్చాను అని చెప్పాడు. రాత్రి భోజనం చేశాక సుబ్రహ్మణ్యం రామయ్య దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు. ఎరా అలా నిలబడుకున్నావు, రా కూర్చో అని దగ్గరకు తీసుకోబోతే, ఆగరా, ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వు, ఇస్తేనే నేను నీతో ఉంటాను, లేదంటే లేదు అని అడిగాడు. రామయ్య నవ్వుతూ, నువ్వు అస్సలు మారలేదు, సరే చెప్పు అన్నాడు. ఒరే, కౌసల్యని నా కొడుకు దశరథకిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు సుబ్రహ్మణ్యం. రామయ్య ఆశ్చర్యంతో అలా కొయ్యబారిపోయాడు. చెప్పరా, చెప్పు అంటూ కదిపాడు సుబ్రహ్మణ్యం. రేయ్ సుబ్బు, నీది ఎంత మంచి మనసురా అంటూ సుబ్రహ్మణ్యుణ్ణి గుండెలకు హత్తుకున్నాడు. సుబ్రహ్మణ్యం రామయ్యతో, నిన్ను మొన్న అందుకే పిలిచాను, కానీ నిన్ను అడగలేకపోయాను. తర్వాత దశరథని కూడా అడిగాను. మీ ఇష్టం నాన్న అన్నాడు. అందుకే ఆలస్యం చేయకుండా వచ్చేశాను అని చెప్పాడు. రామయ్య కలిసొచ్చిన అదృష్టం అనుకుంటూ, నేను కూడా అనుకున్నాను, కానీ నీలాగా చెయ్యలేకపోయాను సుబ్బు అని చెప్పాడు. అలా అందరి మధ్య కౌసల్య దశరథుల పెళ్ళి జరిగిపోయింది. కౌసల్యని అత్తారింటికి పంపించాలని అన్నీ సర్దుతున్న సమయంలో దశరథ్ వచ్చి, మీరు కూడా మాతో రావాలి మామయ్య గారు అన్నాడు. రామయ్య, ఎందుకు బాబు అన్నాడు. నాకు మా నాన్న, తనకు మీరు, మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు, అందరం కలిసే ఉందాం మామయ్య అన్నాడు. కౌసల్యకి అంతా మీరే అయి పెంచారు, ఇప్పుడు తనని వదిలి ఇక్కడ ఎలా ఉండగలరు అని అడిగాడు. రామయ్యకు కన్నీళ్ళు ఆగటం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దశరథ్ దగ్గరికి వెళ్ళి, రండి మావయ్య, ఇక్కడ మీరు ఎలా ఉంటారో కౌసల్య కూడా అక్కడ అలాగే ఉంటుంది, అందరం కలిసి ఉందాం మావయ్య అన్నాడు. సుబ్రహ్మణ్యం ఇదంతా చూసి, ఏరా రామయ్య, నిన్ను అంతగా బ్రతిమిలాడాలా, రారా అంటూ లాక్కొని కారు దగ్గరికి తీసుకెళ్ళాడు. అందరూ కలిసి హైదరాబాద్కి వచ్చారు. అలా కొన్ని నెలలు అందరూ సంతోషంగా గడుపుతున్నారు.
ఒకరోజు కౌసల్య తల్లి కాబోతుందని తెలిసి వాళ్ళందరి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నెల తప్పిన విషయం తెలిసినప్పటి నుండి కౌసల్యని ఏ పని చెయ్యనియ్యట్లేదు. ముగ్గురు కౌసల్యని కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటుంటే కౌసల్య కూడా సంతోషపడిపోయేది. తండ్రి, మామగారు, భర్త ప్రేమ చూసి మురిసిపోయేది. మార్కెట్ నుండి వస్తున్న రామయ్యని యాక్సిడెంట్ అయ్యింది. అక్కడ ఉన్నవాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. కౌసల్య హాస్పిటల్లో తండ్రిని చూసి విలవిలలాడిపోతుంటే దశరథ్ దగ్గరుండి ఓదారుస్తున్నాడు. దశరథ్ని, కౌసల్యని చివరగా చూస్తూ కన్ను మూశాడు రామయ్య. తండ్రి పోయిన బాధలో ఉన్న కౌసల్యకి ఒక పండంటి బాబు పుట్టాడు. పుట్టిన బాబుని ఎత్తుకుని దశరథ్ కౌసల్యకి చూపిస్తూ, మా మామయ్య మన కోసం మళ్ళీ వచ్చాడు చూడు కౌసల్య అని చూపించాడు. మంచి రోజు చూసుకుని పుట్టిన బాబుకు అభిరామ్ అని పేరు పెట్టాడు దశరథ్. తండ్రి పేరు కూడా రావడంతో కౌసల్య సంతోషించింది. అభిరామ్ పెరుగుతున్న కొద్దీ దశరథ్ కూడా బాగా కలిసొచ్చింది. సుబ్రహ్మణ్యం అభిరామ్ని విడవకుండా తిరిగేవాడు. అభిరామ్కు 10 సంవత్సరాలకి వచ్చేసరికి సుబ్రహ్మణ్యం కూడా కన్ను మూశాడు. ఇద్దరిని పోగొట్టుకున్న దశరథ్ కౌసల్య వాళ్లను తలుచుకుంటూ అభిరామిని బాగా పెంచుతున్నాడు. అభికి 18 ఏళ్ళు నిండాయి. మంచి కాలేజీలో చదువుతున్నాడు. ఒకరోజు అభి దశరథ్ని, కౌసల్యని తీసుకుని ఒక అందమైన చోటికి తీసుకెళ్ళాడు. అప్పటికి ఇంకా తెల్లవారు లేదు. అప్పుడు ఆ కొండ వెనుక నుండి సూర్యుడు ఉదయించటం చూపించాడు. చూడమ్మా, ఈ సూర్యోదయం ఎంత బాగుందో. ఇంత మంచి సీనరీ మనం మిస్ అవ్వకూడదని తీసుకొచ్చాను. ఎలా ఉంది అని అడిగాడు అభి. చిన్నప్పుడు తన తండ్రి కూడా ఇలా సూర్యోదయం చూపించేవాడు. ఇప్పుడు అభి కూడా అని సంతోషించింది. అభికి కూడా అన్ని రామయ్య లక్షణాలు వచ్చాయి అనుకున్నాడు దశరథ్. ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటాడు. లేని వాళ్లకు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాడు. ప్రకృతి ప్రేమికుడు. ఏ ఒక్క జంతువుకు కూడా హాని కలిగించడు. ఇవన్నీ ఆయన లక్షణాలే అనుకున్నాడు దశరథ్. అమ్మా, ఏంటమ్మా ఇది ఇలా గాజు ముక్కలు వేశావు? ఇలా చెత్తవాళ్ళు చెత్త తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి గుచ్చుకుంటాయి కదా అంటూ అన్ని గాజు పెంకులు అందులో నుంచి తీసి వేరే డబ్బాలో వేసి డస్ట్బిన్లో వేశాడు. అది చూసి కౌసల్య అభిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. దారం తగిలి ఏదైనా పక్షి తగులుకున్నా వెళ్ళి తీసి దానికి సపర్యలు చేసి వస్తాడు. అభి అలవాట్లు చూసి దశరథ్, కౌసల్య కూడా అభి బాటలోనే నడుస్తున్నారు. ఊర్లో ఉన్న ఇంటిని బాగు చేయటానికి దశరథ్ వెళ్ళాడు. అంతా బాగు చేయించి తిరిగి వస్తున్నాడు. మార్నింగ్కి ట్రైన్ దిగుతాను అని కౌసల్యకి చెప్పాడు. పొద్దున్నే అభి లేచి నాన్నను రిసీవ్ చేసుకుంటానమ్మా అని చెప్పి బయలుదేరాడు. కౌసల్య వాళ్ళ కోసం టిఫిన్ తయారు చేస్తుంది. ఈలోగా ఫోన్ వచ్చింది. అటువైపు నుండి అభి వీడియో కాల్ చేశాడు. ఆన్ చేస్తే మంచి లొకేషన్ చూడమ్మా అని చూపిస్తున్నాడు. దశరథ్ కూడా సంతోషంతో ఆస్వాదిస్తున్నాడు. చూసింది చాలు, త్వరగా రండి అని చెప్పింది కౌసల్య. ఇద్దరూ సరే అని ఇంటికి బయలుదేరారు. కౌసల్య ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఎవరిదో కొత్త నెంబర్ అని చూసి హలో ఎవరండి అంది. అటువైపు నుండి నేను కిమ్స్ హాస్పిటల్ నుండి ఫోన్ చేస్తున్నానండి. మీ ఆయనకు బాబుకి యాక్సిడెంట్ అయింది. మీరు త్వరగా రండి అని ఫోన్ పెట్టేశారు. కౌసల్యకి ఒక్క నిమిషం భూకంపం వచ్చినట్టయింది. పరుగున హాస్పిటల్కు వెళ్ళింది. అక్కడ ఐసీయూలో అభి ఉన్నాడు. కన్నీళ్లు ఆగలేదు కౌసల్యకు. వెనక నుండి కౌసల్య అని పిలిచాడు దశరథ్. వెంటనే వెనక్కి తిరిగి చూసింది కౌసల్య. తలకు గాయంతో, బట్టలన్నీ రక్తంతో తడిసిపోయి ఉన్నాడు దశరథ్. ఏమండి అంటూ ఏడుస్తూ గట్టిగా పట్టుకుంది. ఏమైంది, ఎలా జరిగింది అని అడిగింది. మేము నిదానంగానే వస్తున్నాము. అనుకోకుండా దారిలో మా ముందున్న బైకు కిందకి గాలికి ఒక వాటర్ బాటిల్ వచ్చింది. దానివల్ల ఆ వ్యక్తి కింద పడిపోయాడు. అది తప్పించటంలో అభి డివైడర్కు తగిలించాడు. ఇద్దరము కింద పడిపోయాం. కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశారు అని ఏడుస్తున్నాడు. చూస్తుండగానే ఆ మొదట పడిపోయిన వ్యక్తి చనిపోయాడు అని తెలిసింది. కౌసల్య కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపు అయ్యాక తేరుకుంది. ఐసీయూలో ఉన్న అభి
ఇంకా కళ్ళు తెరవలేదు. డాక్టర్ వచ్చి మన చేతుల్లో ఏమీ లేదని చెప్పాడు. కౌసల్యకు వణుకు పుడుతుంది. కౌసల్య ఏడుపు ఆగట్లేదు. 2 రోజులైనా అభి కళ్ళు తెరవలేదు. కౌసల్య, దశరథులు అభి లేస్తాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశ ఫలించలేదు. అభి చనిపోయాడు. కౌసల్యకి ఊపిరి ఆగినంత పనైంది. అభి ఫోన్లో పిలిచిన అమ్మా అన్న పిలుపే ఆఖరిది అని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. దశరథ కూడా నిస్తేజుడై అలా ఉండిపోయాడు. డాక్టర్ వచ్చి మీ అబ్బాయి తన ఆర్గన్స్ డొనేట్ చేశాడండి, మీరు అనుమతిస్తే అన్నాడు. దశరథ్ వచ్చి కౌసల్యని బయటికి తీసుకెళ్లాడు. ఒక 2 గంటల తర్వాత మీ అబ్బాయిని తీసుకెళ్ళమన్నారు. ఇంటికి అభిని తీసుకొచ్చి దశరథ్ అన్ని కార్యక్రమాలు చేశాడు. కౌసల్య ఏడవట్లేదు, అలా ఉండిపోయింది. అన్నం తీసుకొచ్చి తిను కౌసల్య అన్నాడు. కౌసల్య దశరథ్ వైపు చూసి మీరు నాకున్నారని సంతోషించాలా, లేక అభి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అని బాధపడాలా అని అడిగింది. ఎందుకండి, మనకు అందరినీ దూరం చేశాడు ఆ దేవుడు అని అడిగింది. దశరథ్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఒక వాటర్ బాటిల్ అడ్డం వస్తే మనుషులు చనిపోతారా? ఒక ప్లాస్టిక్ బాటిల్ వల్ల మన జీవితాలు ఇలా తల్లకిందులయ్యాయి. అసలు అభి ఎదుటి మనిషికి గాజు ముక్కలు గుచ్చుకోకూడదని జాగ్రత్త తీసుకుంటాడు. వాడికి ఇలా జరిగింది ఏంటి? అభికి ఇంత చిన్న వయసులో ఆర్గన్స్ డొనేట్ చెయ్యాలని ఎలా అనిపించింది? మన అభి మనకు దూరం అయ్యాడని నేను అనుకోవటం లేదు. వాడు ఈ ప్రపంచంలో మనము చెయ్యాల్సిన పనులు గుర్తు చేసి వెళ్ళాడు అని వెళ్ళి అభి ఫోటోకి వేసిన దండ తీసేసింది కౌసల్య. ఆఫీసు నుండి దశరథ్ వచ్చేసరికి కౌసల్య ఇంట్లో లేదు. దశరథ్ కౌసల్యకి ఫోన్ చేశాడు. వస్తున్నానండి అని చెప్పాక ఒక అర్ధ గంటకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు కౌసల్య అని అడిగాడు. ఒక ఫామ్ చేతికి ఇచ్చింది. అది చూసి దశరథ్ తను కూడా ఆర్గన్ డొనేట్ చేస్తున్నట్టు సంతకం పెట్టాడు. ఒకరోజు ఆఫీసు నుండి వస్తుండగా ట్రాఫిక్ జామ్ అయింది. అభి గురించి ఆలోచిస్తూ కారు విండోలో నుండి దశరథ్ బయటికి చూశాడు. దూరంగా కౌసల్య ఏవో పేపర్స్ పంచుతుంది. ఆతృతగా కారు అటువైపు తీసుకెళ్ళి ఆపి తను కూడా ఆ పేపర్ చూశాడు. అందులో సేవ్ ద ఎర్త్, సేవ్ ద యానిమల్స్, బ్యాన్ ద ప్లాస్టిక్, డొనేట్ ఆర్గన్స్ అని ఉంది. కౌసల్య ఏం చేస్తూ ఉందో అర్థమైంది దశరథ్కి. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు. కౌసల్య నేను జాబ్ మానేద్దామా అనుకుంటున్నా అన్నాడు దశరథ్. నేను కూడా నీకు తోడుంటాను, మన ఇద్దరము కలిసి అభి ఆశయాలు నెరవేరుద్దాము అంది కౌసల్య. అన్నాడు సరే. కొన్ని రోజుల తర్వాత దశరథ్, కౌసల్య అభిరామ్ ఆశయాలకు ప్రతిరూపంగా కొంతమంది పిల్లలకు చదువుకయ్యే బాధ్యత తీసుకున్నారు. అనాథ పిల్లలకు విద్య, వైద్యం అందిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధించాలని అందరికీ తెలియజేస్తున్నారు. అన్ని సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు అభి చూపించిన సూర్యోదయాన్ని చూసి వస్తున్నారు. అలా వాళ్ళు చేసే పనుల్లో, ఆ సూర్యోదయంలో అభి వాళ్లకు ఆజన్మాంతం తోడుగా ఉన్నాడు. మనము కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేసి మన భూమిని కాపాడుకుందాం. అవయవ దానం చేసి ఇంకొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుదాము. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.